డాక్టర్ అరవింద్ సిద్ధాంత్ గారు 1998లో 2050 సంవత్సరం వరకు రాబో సూర్య చంద్ర గ్రహణ సమయాలను గణించి ఇండియన్ ఆస్ట్రానామికల్ సొసైటీ వారు ఆమోదం పొందినారు. అరవింద్ సిద్ధాంత్ గారు 2001 సంవత్సరంలో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సంపూర్ణ తెలుగు పంచాంగాన్ని, వాస్తు విజ్ఞాన్ని, రాశి ఫలాలను ఇంటర్నెట్లో దేశ విదేశాల్లో ఉన్న మన తెలుగు వారందరికీ ఉచితంగా అందుబాటులో ఉంచారు. 2008 సంవత్సరంలో అవర్ శుభకార్యం.com అనే వెబ్సైట్ను సొంతంగా డిజైన్ చేసి ప్రారంభించి ఆనాటి నుండి నేటి వరకు రాశి ఫలాలను, పంచాంగ సాంప్రదాయాన్ని, అనేక జ్యోతిష అంశాలను ప్రపంచానికి ప్రతి సంవత్సరం ఉచితంగా అందిస్తున్నారు. 2010 సంవత్సరంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ పట్టా పొంది తన స్వస్థలమైన పెద్దాపురంలో తన తండ్రి గారి పేరుపై గిరిరాజ్ డెంటల్ హాస్పిటల్ను స్థాపించి యూరోప్లో అధునాతన వైద్య విధానాలను అభ్యసించి తిరిగి వచ్చి గత 14 సంవత్సరాలుగా దంత వైద్య సేవలను అందిస్తున్నారు. 2014 సంవత్సరంలో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఎంఏ ఆస్ట్రాలజీ పూర్తి చేశారు. ఇప్పటి వరకు సుమారు 2600 మంది దేశ విదేశాల్లో ఉన్న వారి వ్యక్తిగత జ్యోతిష్య మార్గనిర్దేశం చేసి డాక్టర్ అరవింద్ సిద్ధాంత్ గారు రాబో నూతన తెలుగు సంవత్సర విషయాలను, జ్యోతిష్య వాస్తు అంశాలను మనందరికీ తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. Happy morning, Dazers. Happy morning. First of all, thanks for having me here today. Since I came here, I have been observing so much positive business energy here, and very dynamic, enthusiastic entrepreneurs we are having here. I know the value of your valuable time, so without wasting your time any further, let me announce the main topics, especially the business-oriented topics. ఈ సంవత్సర పంచాంగంలో ఏం రాబోతున్నాయని మీకు తెలిసిన విషయమే. మనం ఇప్పుడు క్రోధినామ సంవత్సరం చివరి భాగంలో ఉన్నాం. ఈ ఆదివారం 30వ తేదీన తెల్లవారుజామున 3:26 నుంచి కొత్త సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది. అయితే సూర్యోదయం తర్వాత మనం ఏ పండుగైనా సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి ఆదివారం సూర్యోదయం తర్వాత మనం ఉగాది మనం సంప్రదాయాన్ని కొనసాగించడం జరుగుతుంది. రాబో సంవత్సరం యొక్క పేరు విశ్వావసునామ సంవత్సరం. ఇది మీకు తెలిసిన విషయం. ఇది 60 తెలుగు సంవత్సరాల్లో 39వ సంవత్సరం. ఇంగ్లీష్ కాలమాన ప్రకారం అకార్డింగ్ టు ద రోమన్ ఇంగ్లీష్ క్యాలెండర్ వీఆర్ కన్సిడర్డ్ యాజ్ 2025-26 2025-26 అని చెప్తాము. బట్ మన కలియుగం ప్రారంభమై 5126 సంవత్సరాలు ఆదివారంతో పూర్తి 5127వ సంవత్సరం ప్రారంభమవుతుంది. అంటే మన తెలుగు సంవత్సరం యొక్క సంఖ్య ఎంత అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఇకసే 5127. మొత్తం కలియుగ ప్రమాణం 4,16,233 సంవత్సరాలు ఉంది. కాబట్టి ఇంకా 4,11,000 సంవత్సరాల తర్వాత యుగాంతం అనేది ఏర్పడుతుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి. సో ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ఇంకా డోకా ఏం లేదు. సో ఈ విశ్వావసునామ సంవత్సరం అన్నది ఈ 30వ తేదీన ప్రారంభమై నెక్స్ట్ ఇయర్ మార్చ్ 18వ తేదీ వరకు ఉంటుంది. ఈ విశ్వావసునామ సంవత్సరంలో అధిక మాసాలు కానీ లుప్త మాసాలు కానీ లేవు. అంటే వాట్ డస్ ఇట్ మీన్ టు యూ? ముహూర్తాలు బాగుంటాయి, ఎక్కువ ముహూర్తాలు వచ్చే అవకాశం ఈ యొక్క సంవత్సరంలో ఉంటుంది. సో అయితే చెప్తున్నాను కదండి, మిగతా స్కిప్ చేసుకుంటే బిజినెస్ ఓరియంటెడ్ గా మనం మాట్లాడాలి. వెరీ ప్రోగ్రెసివ్ అంటే యూ కెన్ రైట్ ఇట్ డౌన్. కొన్ని డేట్స్ లో మాత్రం అసలు బిజినెస్ పర్సన్స్ మీరు కొత్త వెంచర్స్ ఎంటర్ అవ్వడం కానీ, బిజినెస్ ప్లాన్స్ చేయడం కానీ, ఇన్వెస్ట్ చేయడం కానీ, లేదా ఈ వివాహాలు ఇలాంటివి ఏమి జరగకుండా ఉండాల్సిన టైమ్స్ అయితే మాత్రం జూన్ 10వ తేదీ నుంచి జూలై 10వ తేదీ మధ్య వెరీ బ్యాడ్ టైం. ఇట్స్ ఏ గురుమూడవి అని అంటాము. అదేవిధంగా నవంబర్ 25, 2025 నుంచి 17 ఫిబ్రవరి 2026 వరకు శుక్రమూడమి అనేది రాబోతుంది. అప్పుడు కూడా మీకు బిజినెస్ అనేది ఉండదు. ఆ టైంలో మీరు కూడా మీ యొక్క సొంత బాడీ ప్రాజెక్టులు ఇన్వెస్ట్ చేయడం కానీ, మీరు కొత్త వెంచర్ స్టార్ట్ చేయడం కానీ చేయకుండా ఉండడం మంచిది. ఇక ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో మనం మాట్లాడుకుంటే పుష్కరాలు, ఇది ఇంపార్టెంట్. మొన్న కుంభమేళాలో ఎంత చక్కటి బిజినెస్ కొంతమందికి ఏం చేశారో మనకు తెలుసు. సో సేమ్ అదే ప్లేస్లో ఈ 15 మే
మే 15th నుంచి సరస్వతి నదికి పుష్కరాలు ప్రారంభం అవబోతున్నాయి. గురుగ్రహము మిథున రాశిలోకి రావడంతో 12 రోజుల పాటు పుష్కరాలు ప్రారంభమవుతాయి. ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలోనే మళ్ళీ మనకి పుష్కర స్నానం చేయడం అంటే మన వంశ పెద్దలకి పితృదేవతలకి మనం ఇచ్చేటటువంటి ఈ శ్రాద్ధ కర్మలు అన్నవన్నీ కూడా మీరు మళ్ళీ ప్రయాగరాజ్లోనే చేయాల్సి ఉంటుంది. మే 15 నుంచి 26 మే మధ్య వరకు ఉంటుంది. సరే, మొత్తం బిజినెస్ అంతా వాళ్ళే తీసుకుంటున్నారంటే ఇప్పుడు కాదు, 2026లో మనకి గోదావరి నదికి పుష్కరాలు రాబోతున్నాయి. అది ఎప్పుడు అంటే 31వ తేదీ అక్టోబర్ 2026 నుంచి 12 రోజుల పాటు మనకి గోదావరి నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి గురువు సింహరాశి ప్రవేశంతో. సో అప్పుడు మీరు ఏమైనా ఎంతూజియాస్టిక్ గా కొత్తగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇప్పటి నుంచే. సో వీ కెన్ హ్యావ్ సో మచ్ టైం టు ప్లాన్ ఎనీథింగ్ ఫర్ ద పుష్కరాస్. ఇక ఈ యొక్క సంవత్సరంలో మీకు గ్రహణ ఇదొకటి ఉంటుంది. ముఖ్యంగా మీరు ఆచరించాల్సింది ఏంటంటే సూర్యగ్రహణాలు ఈ సంవత్సరం లేవు మన ప్రాంతానికి వర్తించేవి. చంద్రగ్రహణాలు మాత్రం ఉన్నాయి. 2 చంద్రగ్రహణాలు ఉన్నాయండి. ఒకటి టోటల్ ఎక్లిప్స్, సంపూర్ణ చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడబోతుంది అంటే సెప్టెంబర్ 7, 2025 రాత్రి 11:30 నుంచి 12:45 మధ్య ఏర్పడబోతుంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే మీరు ఎవరైనా పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా ఉన్నా, లేదా కుంభరాశి తెలుసు కదండి మీకు జన్మరాశిలో, కుంభరాశిలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ నక్షత్రాన్ని ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని చూడకూడదు. మిగతా వాళ్ళందరూ కూడా యాజ్ సైంటిఫిక్ ప్రికాషన్స్ తో చక్కగా చూడొచ్చు. పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు, అదేవిధంగా కుంభరాశికి చెందిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క గ్రహణాన్ని, సంపూర్ణ చంద్రగ్రహణాన్ని చూడకూడదు. 7th సెప్టెంబర్ 2025 నైట్ స్టార్ట్ అవుతుంది. మరొకసారి పార్షియల్ లోనార్ ఎక్లిప్స్ రాబోతుంది. ఇదేంటంటే మార్చ్ 3, 2026 జరుగుతుంది. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానంటే పూర్వభద్ర నక్షత్రంలో ఉన్నవారు కానీ, కుంభరాశికి చెందిన ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ ఈ సంపూర్ణ చంద్రగ్రహణ సమయంలో మాత్రం కొంచెం గ్రహణ నియమాలు పాటించాలి. పాక్షిక చంద్రగ్రహణం అన్నది మార్చ్ 3వ తేదీ 2026 సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల 15 నిమిషాల పాటు ఉండబోతుంది. ఇది పుబ్బా నక్షత్రంలో ఏర్పడబోతుంది. పుబ్బా నక్షత్రాన్ని పూర్వ ఫల్గుని అని కూడా అంటారు. ఎవరైతే పుబ్బా నక్షత్రంలో కానీ, లేదా పూర్వ ఫల్గుని నక్షత్రం కానీ, లేదా సింహ రాశికి చెందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మీలో, వారు ఈ పాక్షిక గ్రహణం అంటే మార్చ్ 3, 2026 వచ్చే సంవత్సరం ఆ రోజు కొంచెం గ్రహణాన్ని చూడకూడదు. అదే విధంగా ప్రెగ్నెంట్ ఉమెన్ బిలాంగ్స్ టు దీస్ పుబ్బా నక్షత్రం లేదా లియో సైన్ వాళ్ళు కూడా ఈ యొక్క గ్రహణ రోజున కొంచెం కేర్ఫుల్ గా ఉండాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇంకా ఆస్ట్రాలజికల్ గా చూసుకుంటే ఈ సంవత్సరం ఎప్పుడూ లేని విధంగా 3 గ్రహ కూటములు, 4 గ్రహ కూటములు, 5 గ్రహ కూటములు అంటే ఒకే రాశిలో 3 గ్రహాలు, ఒకే రాశిలో 4 గ్రహాలు, ఒకే రాశిలో 5 గ్రహాలు ఏర్పడడం జరిగింది. ఇది అంత మంచి ఫినామినా కాదు. ఏ విధంగా ఈ సంవత్సరం అంటే ఈ మార్చి 30 నుంచి వచ్చే సంవత్సరం మార్చి 18 మధ్య ఉన్న ఈ విశ్వావసనామ సంవత్సరంలో పుట్టబోయే పిల్లల యొక్క ఆరోగ్యం అంత బాగుంది. ఎప్పుడు కూడా రాశి చక్రంలో నవగ్రహాలు చక్కగా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. ఒకే చోట గ్యాదర్ అవ్వడం వల్ల వాటి యొక్క పోర్ట్ఫోలియోస్ అన్నవి అంత పూర్తి పాజిటివ్ ఎనర్జీ రాదు. ఎవరైనా న్యూలీ మ్యారీడ్ కపుల్ ఎవరైనా ఉండి పిల్లల్ని ప్లాన్ చేసుకోవాలని అనుకుంటే కనుక ఈ సంవత్సరం ప్లాన్ చేసుకోకుండా ఉంటే మంచిది. పిల్లలు అన్నది గాడ్ గివెన్ గిఫ్ట్ కాబట్టి అది మన చేతిలో లేదు. బట్ ప్లానింగ్ ఉండే అవకాశం ఉంటే కనుక ఈ ఇయర్ అంత మంచి విషయం కాదు. ఇక ప్రతి సంవత్సరం కూడా నవనాయకులు అనే వాళ్ళు ప్రతి సంవత్సరాన్ని పాలిస్తారు. మనకి మొన్న 9 మంది నవనాయకుల గురించి కాకుండా వీఆర్ హ్యావింగ్ షార్ట్ టైం కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క విశ్వావసనామ సంవత్సరానికి రాజు రవి, అంటే ద కింగ్ ఆఫ్ దిస్ ఇయర్ రవి రాజుగా ఉన్నటువంటి ఏ సంవత్సరంలో అయినా కూడా జరిగిన అంశాలు ఏంటంటే పాలించే ప్రభువులు ప్రతీకార వాంఛతో అనేకమైనటువంటి ప్రతీకార చర్యలు దిగడమే మనం చూసాం. సో ఈ సంవత్సరం కూడా చాలా రాజకీయంగా ప్రతీకార చర్యల్ని మనం చూడాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. అదేవిధంగా
సైన్యాధ్యక్షుడు. ఈ సంవత్సరం సైన్యాధిపతి శనైశ్వరుడు. ఏ సంవత్సరంలో అయినా కూడా శనైశ్వరుడు వచ్చినప్పుడు సైన్యాధ్యక్షుడిగా సైన్యానికి నష్టం ఏర్పడుతుంది. అంటే సైనిక పరంగా ప్రాణ నష్టం, మోర్టాలిటీ అన్నది ఎక్కువ అవుతుంది. ఈ సంవత్సరం కూడా మనం మన ఆర్మీ కానీ లేదా మన బోర్డర్ ఫోర్సెస్ కానీ ఇలాంటి విషయాల్లో మనం కొంచెం నెగిటివ్ వార్తలు వినే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. శని సైన్యాధ్యక్షుడిగా ఉన్నప్పుడు సరిహద్దు తగాదాలు కూడా చాలా ఏర్పడతాయి. అంటే అది రాష్ట్రీయంగా కావచ్చు, తెలుగు ఉభయ రాష్ట్రాలు కావచ్చు, లేదా దేశాల మధ్య కావచ్చు, సరిహద్దు తగాదాలు కూడా చాలా ఎక్కువ మనం సంబంధించిన వార్తలు మనం వినాల్సి ఉంటుంది. ముఖ్యమైన మంచి పాజిటివ్ థింగ్ ఏంటంటే మంత్రిగా చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు మనస్కారకుడు. ఎవరికైనా వ్యక్తిగత జాతకంలో బలంగా చంద్రుడు ఉన్నప్పుడు, ఇప్పుడు మీ మోటివ్ ఉంది చూడండి, గివర్స్ గెయిన్, వెరీ గుడ్ మోటివ్. ఆ మోటివ్ ఎలాగైతే ఉంటుందో చంద్రుడు బలంగా ఉన్న వాళ్ళు అలా ఎదుటి వాళ్ళ కోసం కూడా తన స్వార్థం పక్కన పెట్టి పని చేస్తారు వాళ్ళు. అలా చంద్రుడు ఎప్పుడైతే మంత్రిగా ఉన్నాడో ఈ యొక్క నష్టాన్ని, అంటే రాజులని లేదా సైనిక నష్టాలని తగ్గించేటటువంటి ఫ్యాక్టర్ చంద్రుడి వల్ల ఈ సంవత్సరం మనకు ఏర్పడుతుంది. మిగతా నవనాయకులు రసాధిపతి అని, నీరసాధిపతి అని, బట్ అది అంత ఇంపార్టెంట్ థింగ్ కాదు. సో లెట్ మీ స్కిప్ దట్. ఈ చంద్రుడి వల్ల మాత్రం ప్రజల్లో ఒక అభ్యుదయం అనేది ఏర్పడుతుంది. అది రాజకీయ అభ్యుదయం అవుతుంది, లేదా సివిక్ సెన్స్, ఒక మంచి సివిక్ సెన్స్ తో మాత్రం మారడం అన్నది సోషల్ మీడియా కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రజల్లో మాత్రం అభ్యుదయం ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉంటుంది. ఇక ముఖ్యంగా ఈ యొక్క విశ్వావసనామ సంవత్సరంలో సంక్రాంతి గురించి కూడా మనం చెప్పుకోవచ్చు. 2026 జనవరి 14వ తేదీన సంక్రాంతి మధ్యాహ్నం 2:20 వచ్చింది. చిన్నప్పటి నుంచి 13వ తేదీ భోగి, 14 సంక్రాంతి, 15 కనుమ, ఈ విధాన్ని కొన్ని సంవత్సరాల పాటు మనం 14, 15 స్కిప్ అవుతూ వచ్చాం డేట్స్ ని. కానీ ఈ సంవత్సరం కూడా మళ్ళీ పూర్వ పద్ధతిలో జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ ఇక రాశి ఫలితాల దగ్గరకు వస్తే, మొత్తం మేషరాశి నుంచి మీకు మీనరాశి వరకు ఉన్న రాశుల్లో మొదటగా మీకు అంటే నేను ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తానండి. వెన్ ఎవర్ యూ హ్యావ్ సమ్ ఫ్రీ టైం, దట్ ఈస్ మై వెబ్సైట్ ourshubhakaryam.com. సిన్స్ 2008 నుంచి మేము ఎవ్రీ ఇయర్ పంచాంగం కానీ, రాశి ఫలితాలు కానీ, నక్షత్రాలు కానీ, ఎవ్రీథింగ్, అంటే ఒక కామన్ మ్యాన్కి అర్థమైనటువంటి అన్ని విషయాలు దాంట్లో ఉంటాయి. వెన్ ఎవర్ యూ హ్యావ్ టైం ప్లీజ్ గో త్రూ ఇట్. సో మేషరాశి అంటే అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు, కృతికా నక్షత్రం మొదటి పాదంలో పుట్టిన వాళ్ళు మేషరాశికి చెందుతారు. వీళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం 2 వంతులు, వ్యయం 14 వంతులు ఏర్పడుతుంది. రాజపూజ్యం 5 పాయింట్స్ ఉంటే అవమానం 7 పాయింట్స్ ఉంది. అంటే కొంచెం ఆదాయానికంటే ఖర్చులు మేషరాశి వారికి అధికం అవుతాయి. ఎవరు ఉన్నారండి మేషరాశి వారు ఇక్కడ? ఓకే, నో ప్రాబ్లం సార్. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ సంవత్సరం మీరు పెట్టబోయే ఖర్చు చాలా శుభకరమైన ఖర్చు ఉంటుంది. అంటే కుటుంబపరమైన ఖర్చులు కానీ, ఒక దాతృత్వానికి సంబంధించినటువంటి చారిటీ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ కానీ. చూడండి, ఖర్చు అన్నది మనం ఒక వృధా ఖర్చు చెప్పొచ్చు, ఒక సద్వినియోగమైనటువంటి ఒక గుడ్ థింగ్ కోసం పెట్టే ఖర్చు ఉంటుంది. మేషరాశి వారికి ఈ రకమైన ఖర్చు ఉంటుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి, మంచి విషయాలకు మీరు డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇది కానీ అమౌంట్ మాత్రం మీ చేతికి టైంకి వచ్చి తీరుతుంది. ఈ సంవత్సరం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఏలినాటి శని ప్రథమ పాదం స్టార్ట్ అయింది. సో ఇంకా 7.5 సంవత్సరాల పాటు ఏలినాటి శని ఉంటుంది.
ఇంకొక విషయం ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఏలినాటి శని అంటే అందరికీ చెడు చేస్తుంది అని నాకు అభిప్రాయం ఉంది. కాదు, ఏలినాటి శని అందరికీ చెడు చెయ్యదు. ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో వారి యొక్క పుట్టిన తేదీ సమయాన్ని బట్టి మనం జాతక చక్ర పరిశీలన చేసినప్పుడు శనీశ్వరుడు అంటారంటే అది కూడా తప్పు. శనీశ్వరుడు అనాలి, ఈశ్వరుడు ఒక్కడే. శనీశ్వరుడు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్న పరిస్థితి ఉన్న వాళ్ళకి ఏలినాటి శని చెడు చేస్తుంది తప్ప అందరికీ కాదు. అంటే మేషరాశిలో ఉన్న వాళ్ళందరికీ శనీశ్వరుడి వల్ల ఏలినాటి శని వల్ల నష్టం జరుగుతుంది, జరగదు. ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో శని నెగిటివ్ గా ఉన్నారో వారి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ప్రతికూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళు వారసత్వపరమైనటువంటి చికాకులు ఏమైనా ఉంటే వాటిని క్లియర్ చేసుకుంటారు. కొత్త విషయాల్లో కొత్తగా తమ యొక్క స్థానాల్లో పురోగతిని సాధించడానికి చేసే ప్రయత్నాలు చాలా కష్టం మీద విజయవంతం అవుతాయి. ముఖ్యంగా స్నేహవర్గంతో మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి. అది మెయిన్ అండి మేషరాశి వారికి. ఇక అంటే మీరు కొంచెం ఇఫ్ యూ కెన్ స్క్రోల్ డౌన్ ఫర్ మీ ప్లీజ్, యూ కెన్ గెట్ మంత్లీ ప్రెడిక్షన్స్ ప్లీజ్ మోర్. సో సంవత్సరం నెలవారీ మీకు అన్నవన్నీ కూడా ఉంటాయండి. ఆ నెలలో ఏ రోజులు మీకు అనుకూలం కావు అవి కూడా నేను దాంట్లో మెన్షన్ చేస్తున్నాను. కాబట్టి అవన్నీ మీకు టైం లేదు కాబట్టి నేను చెప్పట్లేదు. సో మేషరాశి వారు కుదిరినప్పుడు మాత్రం శనివారం పూట శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేయించుకోవడం మంచిది. ఓకే, ఎనీ డౌట్స్ రిగార్డింగ్ మేషరాశి? సార్ వృషభ రాశి సార్ సెకండ్. కృత్తికా నక్షత్రం 1వ పాదం మేషరాశికి చెందుతుందండి. మిగిలిన 3 పాదాలు వృషభ రాశికి చెందుతాయి. రోహిణి నక్షత్రంలో పుట్టిన 4 పాదాల వాళ్ళు వృషభ రాశికి చెందుతారు. మృగశిర నక్షత్రంలో పుట్టిన 1, 2 పాదాల వాళ్ళు వృషభ రాశికి చెందుతారు. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 11 ఉంటే వ్యయం 5 వంతులే ఉంది. అంటే చాలా డబ్బుల్ని వాళ్ళు నిల్వ చేసుకోగలుగుతారు. ఎనీ వృషభ రాశి టారస్ సైన్ పర్సన్స్ హియర్? వృషభ రాశికి చెందిన వాళ్ళు ఎవరు ఉన్నారండి? సో వీళ్ళు ఈ సంవత్సరం ఆదాయ పరంగా చాలా బాగుందండి. వృషభ రాశికి చాలా బాగుంది. ఎందుకు అంటే లాభస్థానంలో గురుగ్రహం ఉండబోతుంది ఈ సంవత్సరం. యాజ్ యు నో, గురువు ద లార్డ్ ఆఫ్ ప్లానెట్స్, ఆయన కింగ్ ఆఫ్ ప్లానెట్స్. యాక్చువల్లీ గురువు బృహస్పతిని మేము గ్రహరాజుగా పరిగణిస్తాం ఆస్ట్రాలజీలో. సో లాభస్థానంలో గురువు ఉండడం వల్ల వృషభ రాశికి చెందిన వాళ్ళు అంటే కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్ర పాదాలు మొత్తం, మృగశిర 1, 2 పాదాలకు చెందిన వాళ్ళు చాలా లాభపడతారు ఈ సంవత్సరం. అనేక విధాలుగా లాభపడతారు. వారు ఏ పని తలపెట్టినా కూడా బాగా కలిసి వస్తుంది. అలాగే వృషభ రాశికి చెందిన వాళ్ళు ఎవరైనా కూడా విదేశీ సంబంధమైన నివాసాన్ని గురించి కానీ, వాళ్ళ పిల్లలు కానీ, లేదా ఎవరైనా విదేశీ సంబంధ స్థిరత్వం కోసం ఫారెన్ రిలేటెడ్ లాభాలు పొందాలి అనుకున్నా, మీలో ఎవరైనా వృషభ రాశికి చెందిన వాళ్ళు అబ్రాడ్ రిలేటెడ్ బిజినెస్ చేయాలనుకున్న ఈ విశ్వావసునామ సంవత్సరం చాలా బాగుంటుంది. యూ క్యాన్ క్యారీ ఆన్ అన్నమాట. మీ ప్లాన్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. నెక్స్ట్ మిథున రాశి అండి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన 1, 2, 3, 4 పాదాల వారు, పునర్వసు నక్షత్రము 1, 2, 3 పాదాల్లో పుట్టిన వాళ్ళు మిథున రాశికి చెందుతారు. వీరికి ఆదాయం 14 ఉంటే వ్యయం 2 వంతులే ఉంది. అంటే వృషభ రాశిని మించినంత డబ్బులు మీరు సేవ్ చేసుకుంటారు. సో ఎవరైనా మిథున రాశి వాళ్ళు ఉంటే నిజంగా వారు ఎవరు చేయొద్దు. ఉన్న అన్ని రాశుల్లో ఇది చాలా బాగుంది ఈ సంవత్సరం మిథున రాశి. రాజపూజ్యం కూడా 4 ఉంటే అవమానం 3 ఉంది. ఇదేంటంటే మిథున రాశి వాళ్ళు కొత్త పదవులని అలంకరించగలుగుతారు ఈ సంవత్సరం. ఈ సంవత్సరం మిథున రాశికి చెందిన వాళ్ళందరికీ కూడా కొత్త పదవులు వస్తాయి. వారు రాజకీయంగా అంటే ఎవరికైనా పొలిటికల్ గా ఎంతూజియాస్టిక్ పర్సన్స్ ఉంటే వాళ్ళు చక్కగా ఈ మిథున రాశి వాళ్ళు ఈ సంవత్సరం పొలిటికల్ గా మీరు టికెట్లు కొనడానికి ఎంతైనా పెట్టుకోవచ్చు. మిగులుతుంది. అదే విధంగా ఈ సంవత్సరం వీరికి వైవాహిక జీవన పరంగా చాలా కలిసి వస్తుంది. అంటే జీవిత భాగస్వామి సంబంధిత సహకారం, అది ఆర్థిక సహకారం కావచ్చు, మాటక సహకారం కావచ్చు, మిథున రాశి వారు చాలా లాభపడతారు జీవిత భాగస్వామి వల్ల.
అన్ని విధాలా కూడా మిథున రాశికి చాలా బాగుందండి. ఒకే ఒక విషయం, ఈ సంవత్సరం జూలై 16వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు మిథున రాశి వారు ఉంటే వారికి మాత్రమే, జూలై 16 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు మాత్రం శనీశ్వరుడి ప్రభావం వల్ల ఒక సీరియస్ ఆరోగ్య సమస్య, వెదర్ ఇట్ విల్ బి అండ్ వెహికల్ యాక్సిడెంట్ ఆర్ ఎనీ ఒక సీరియస్ హెల్త్ ఇష్యూ మాత్రం పొందే అవకాశం మిథున రాశి వారికి ఉంది. అది తప్ప మిగిలిన అన్ని విషయాల్లో మిథున రాశికి చక్కగా ఉంది. నెక్స్ట్ కర్కాటక రాశి అంటే పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి నక్షత్ర జాతకులు, ఆశ్లేష నక్షత్ర జాతకులు కర్కాటక రాశికి చెందుతారు. వీరికి కూడా ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. ఇది చాలా బాగుంటుందంటే చాలా సింపుల్ గా వచ్చిన డబ్బులు అతిగా రావు, వారు కోరుకున్న దాని మీద సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈ సంవత్సరం వీరికి గురువు షష్ఠ స్థానంలో ఉన్నారు అంటే శత్రువుల మీద పైచేయి పొందుతారు కర్కాటక రాశి వారు. ఎప్పటి నుంచైనా ఎవరైనా కర్కాటక రాశి వారు ఉన్నట్లయితే వారు ఈ కోర్టు తగాదాలు కానీ లేదా వారసత్వ తగాదాలు కానీ లేదా వేరే విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొని ఎవరి వల్లైనా వీళ్ళు ఏమైనా శత్రుత్వాలు బాధింపబడుతుంటే కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం దాని నుంచి పూర్తిగా ఉపశమనాన్ని పొందుతారు. ముఖ్యంగా కోర్టు జడ్జిమెంట్స్ లాంటి గురించి వెయిట్ చేస్తుంటే కర్కాటక రాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరం అత్యద్భుతంగా మంచి చేస్తుంది. అదే విధంగా ఈ కర్కాటక రాశి వారికి మెయిన్ విషయం బ్యాడ్ న్యూస్, ఇది మ్యాట్రిమోనియల్ లైఫ్ వీరు చేతులారా పాడు చేసుకునే అవకాశం ఉంది. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు వారి ప్రవర్తనతో కర్కాటక రాశి వారి జీవిత భాగస్వామి సంబంధిత విషయాల్లో మాత్రం ప్రతికూల ప్రభావాన్ని పొందుతారండి. వీరు వ్యాపార పరంగా పెట్టుబడులు పెట్టుకోవచ్చు, కొత్త నుంచి స్టార్ట్ చేయొచ్చు, కానీ పర్సనల్ లైఫ్ మాత్రం కర్కాటక రాశి వారికి పాడయ్యే అవకాశం ఉంటుంది. ఇదొక్కటే కర్కాటక రాశి వారు ప్రికాషన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ సింహరాశి, అందరికీ నచ్చే పేరు సింహరాశి. సింహరాశి ఎవరెవరు సింహరాశికి చెందుతారు? మఖ నక్షత్ర జాతకులు, పుబ్బా నక్షత్రం, ఇందాక నేను చెప్పాను కదండి పాక్షిక చంద్రగ్రహణం వస్తుందని, పుబ్బా నక్షత్రాన్ని మనం పుబ్బా నక్షత్ర జాతకులు, అదేవిధంగా ఉత్తరా నక్షత్రం యొక్క మొదటి పాదం, వీరు ఆదాయము 11, వ్యయము 11. సంపాదించిన పాకెట్ లో సంపాదించుకుంటారు, ఇంటికి వెళ్ళి ఖర్చు పెట్టుకుంటారు. యాక్చువల్ గా సింహరాశికి ఒక క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఉంటుంది. మీరు సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు అని చెప్తే కాదు 4 ఎప్పుడు అస్తమించడం చెప్తారు. కాబట్టి వాళ్ళకి సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు, అది కరెక్ట్ కాదు. 4 అస్తమించడు కాబట్టి ఉదయించడం అనే కాన్సెప్ట్ ఉండదు. కానీ నువ్వున్న ఇండియాలో తూర్పును ఉదయిస్తాడని చెప్తారు. అదే పద్ధతిలో ఈ సింహరాశి వాళ్ళు ఈ సంవత్సరం సంపాదించి గొప్పలకి డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు. చక్కగా డబ్బులు సంపాదించుకుంటారు, గొప్పలకి మాత్రం చక్కగా అంతే డబ్బుల్ని ఖర్చు పెట్టేస్తారు. సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా మిగిలే పరిస్థితులు లేవు. రాజపూజ్యం 3 ఉంటే అవమానం 6 ఉంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవమానం అని అంటే ఎవడో రోడ్డు మీద పిలిచి మిమ్మల్ని తిట్టడం కాదండి. జ్యోతిష శాస్త్రం చెప్పే అవమానం అంటే మనసుకి కష్టపడే సంఘటన. అవమానం మీన్స్ ఎవడో మనం తిట్టడం అస్సలు కాదు, ఇది అనుకుంటారు అవమానాలు ఏదైపోతాయి. మన మనసు అంత బాధించే పరిస్థితులు ఉంటాయి. సో వీళ్ళ పాపం ఎంత కష్టపడి ఎవరిదైనా ఎందుకు సంపాదిస్తాం, హార్డ్ ఎర్న్డ్ మనీ, ఆ మనీని ఇంత కష్టపెట్టినా కూడా సింహరాశి వారు 6 సందర్భాల్లో తమ మనసుని కష్టపడేటటువంటి సిచ్యువేషన్, డబ్బు ఖర్చు పెట్టి కూడా పాపం వీళ్ళు మనసుని కష్టపెట్టుకుంటారు. ఇది ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం. వీరి యొక్క సంతానం ఈ సంవత్సరం చాలా గొప్ప స్థితిని పొందుతారు. నేను ఇందాక చెప్పాను ఈ సంవత్సరంలో ప్లాన్ చేసుకోవద్దని, బట్ ఈ సింహరాశి వారికి ఆల్రెడీ ఎదిగిన సంతానం కానీ లేదా చదువుతున్న సంతానం కానీ లేదా సంతానం యొక్క స్థిరత్వం కోసం మీరు బాధపడే పరిస్థితులు ఉంటే ఈ సంవత్సరం చాలా మంచిగా ఉంటుందండి. ఈ సంవత్సరం గురుడు, శుక్రుడు మరియు రాహుల యొక్క పాజిటివ్నెస్ వల్ల ఈ సింహరాశి వారు చాలా సంతాన సంబంధిత విషయాల్లో పూర్తి సంతృప్తిని పొందుతారు. నెక్స్ట్ కన్యా, ఎవరైనా సింహరాశి వారికి ఉంటే మీ డౌట్స్ ఉంటే అడగచ్చండి, నేను ఎందుకంటే కంటిన్యూ అయిపోతున్నాను. కన్యా రాశి వారు ఉత్తరా నక్షత్రంలో పుట్టిన 2, 3, 4 పదాల వారు, హస్త నక్షత్రంలో పుట్టిన వారు,
చిత్తా నక్షత్రం మొదటి 2 పాదాల వారు ఈ కన్యా రాశికి చెందుతారు. ఇది కూడా చాలా ఫేమస్ రాశి కన్యా రాశి అంటే. బట్ ఈ సంవత్సరం వీరు ఇంకా ఫేమస్ అవుతారు. ఎందుకంటే ఆదాయం 14 ఉంటే వ్యయం 2 వంతులే ఉంది. చాలా డబ్బులు గెయిన్ అవుతారు. వీళ్ళు ఫ్రెండ్స్ వల్ల గెయిన్ అవుతారండి ఈ సంవత్సరం. సో కన్యా రాశిలో పుట్టిన వాళ్ళతో ఫ్రెండ్షిప్ మీరు ఈసారి తగ్గించుకుంటే మంచిది. మీ పాకెట్ లో మరి వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో కన్యా రాశి వాళ్ళకి ఆదాయ పరంగా చాలా బాగుంది. అదే విధంగా రాజపూజ్యత కూడా 6 వంతుల రాజపూజ్యత ఉంటే అవమానం 2 ఉంది. వీరు కూడా ఒక కెరియర్ వైజ్ టార్గెట్స్ ని చాలా మంచిగా కన్యా రాశి వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకుంటారు. ఇక గురువు శనీశ్వరుడు కూడా మాతృవర్గం వల్ల అంటే తల్లి గారు, మేనమామలు, మాతృవర్గం అంటే సోదర సోదరి సిబ్లింగ్స్ వల్ల ఈ కన్యా రాశి వాళ్ళు ఈ సంవత్సరం చాలా లాభపడతారు. అయితే ఈ కన్యా రాశి వారు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ సంవత్సరం అక్టోబర్ మాసంలో, ఇందాక నేను చెప్పున్నాను నేను, అక్టోబర్ మాసంలో మాత్రం అనవసరమైన తగాదాల్లో వీళ్ళు ఇరుక్కునే పరిస్థితి ఉంది. వీరి ప్రమేయం లేకుండానే ఒక తగాదాన్ని అక్టోబర్ మాసంలో కన్యా రాశి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతకు మించి కన్యా రాశి వారికి ఈ సంవత్సరం చెడు జరిగే పరిస్థితులు ఏమీ లేవు. నెక్స్ట్ తులారాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం యొక్క 4 పాదాలు, విశాఖ నక్షత్రం మొదటి 2-3 పాదాల వారు తులారాశికి చెందుతారు. వీరికి ఆదాయం 11, వ్యయం 5 ఉంది. ఇది చాలా మంచి విషయమే. ఆర్థికంగా కలిసి వస్తుంది. రాజపూజ్యత, అవమానాలు 2 కూడా 2-2గా సమానంగా ఉన్నాయి. వీరికి ఈ సంవత్సరము సులువుగా ధనార్జన ఏర్పడుతుంది. ముఖ్యంగా తులారాశికి చెందిన వారు, ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే వారి యొక్క ఆదాయం చాలా బాగుంటుంది తులారాశి వారికి. ఎందుకంటే ఈ తులారాశికి ధనాధిపతి అయినటువంటి శనీశ్వరుడు చతుర్థ పంచమ స్థానాల్లో ఉన్నాడంటే సులువుగా మీరు 100% ఎఫర్ట్ పెడితే వచ్చే సంపాదన వీరికి 1%కే వస్తుంది. తులారాశి వారు ఎవరైనా ఉంటే చాలా సులువుగా ఈ సంవత్సరం ధనాన్ని ఆర్జించగలుగుతారు. వీరికి చెడు జరిగే పరిస్థితులు తులారాశి వారికి ఈ సంవత్సరం ఏం లేవండి, చాలా బాగుంటుంది. అంటే కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, సామాజిక పరంగా చాలా మంచి విషయాలను తులారాశి వారు ఈ సంవత్సరం ఎదుర్కొంటారు. నెక్స్ట్ వృశ్చిక రాశి. విశాఖ నక్షత్ర 4వ పాదము, అనురాధ నక్షత్ర 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్ర 4 పాదాలు వృశ్చిక రాశికి చెందుతాయి. వీరికి ఆర్థికంగా ఈ సంవత్సరం బాగోలేదు. ఆదాయం 2, వ్యయం 14 ఉంది. రాజపూజ్యత 5 ఉంది, అవమానం 2. అంటే మీరు ఈ సంవత్సరం ఏం చేయబోతున్నారంటే తమ యొక్క పోర్ట్ఫోలియోని డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు. ఈ సంవత్సరం తమ యొక్క పోర్ట్ఫోలియోని, తమ యొక్క పేరు ప్రఖ్యాతల్ని డబ్బులు ఖర్చు పెడితే తప్ప నిలబెట్టుకోలేని స్థితికి వెళ్తారు. లేదా ఆడంబరాల కోసం కొంచెం ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెడతారు. ఈ సంవత్సరం గురుగ్రహము వీరికి ధనస్థానంలోను పుత్రస్థానంలోనూ ఉన్నారు. కాబట్టి ఎవరికైతే ఈ వృశ్చిక రాశికి చెంది పుత్ర సంతానం ఉంటుందో వీరి యొక్క జాతక ప్రభావం వారి పుత్ర సంతానానికి చాలా కలిసి వస్తుంది. వారి యొక్క జీవితం చాలా మంచి మలుపు తీసుకుంటుంది ఈ సంవత్సరం. వారు కెరియర్ వైజ్ కానీ ఏ విధంగానైనా కూడా ఈ తల్లిదండ్రులు వృశ్చిక రాశికి చెందిన వారు ఎవరో ఒకరు ఉంటే చాలండి, ఉంటే వారి పుత్ర సంతానం ఈ సంవత్సరం చాలా లాభపడుతుంది. అయితే ఈ వృశ్చిక రాశి వారికి ఒక నెగిటివ్ పాయింట్ ఏంటంటే సిబ్లింగ్స్ తో మాత్రం లేని తగాదాలు ఎదుర్కొనే సూచనలు ఈ సంవత్సరం ఉన్నాయి. సిబ్లింగ్స్ తో ఏదైనా రైవలరీస్ ఉంటే అది ఆస్తి పరంగా కానీ లేదా యాటిట్యూడ్ బిహేవియర్ పరంగా ఉన్నట్లయితే కాంప్రమైజ్ అయిపోవడం మంచిది. ఎందుకంటే మనకు లాభం వచ్చే పరిస్థితి లేదు కాబట్టి వృశ్చిక రాశికి సంబంధించిన విషయాలు ఈ విధంగా ఉన్నాయి. ధనురాశి. ధనస్సు మూలా నక్షత్రం 3 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదానికి చెందిన వాళ్ళు ధనురాశికి చెందుతారండి. వీరికి ఈ సంవత్సరం వచ్చినట్టే ఏది అంతా సమానం, ఆదాయం సమానమే, వ్యయము సమానమే, రాజపూజ్యము సమానమే, అవమానము సమానమే. అంటే గొప్ప మార్పులు అయితే జీవితంలో జరగవు. అలాగని ఉన్న స్థానాన్ని పాడు చేసుకోరు, కిందకి పడరు. వారి జీవితం వారు కోరుకున్న విధంగా
సంతృప్తికరంగానే టు బి ఆర్ నాట్ టు బి గానే ముందుకు సాగుతుంది. ఈ సంవత్సరం వీరికి ఆధ్యాత్మిక చింతన చాలా పెరుగుతుంది. అంటే ధనురాశికి చెందిన వాళ్ళు దాదాపు ఇంకా ప్రతి సోమవారం శనివారం మనం గుడిలో చూసే పరిస్థితి ఏర్పడుతుంది. చాలా చక్కగా వీరు దైవ దర్శనం మీదకి మనసు లగ్నం అవుతుంది. ఎవరైనా యోగాభ్యాసం కానీ ఇలాంటి ఏమైనా చేయాలనుకుంటే ధనురాశి చెందిన వారికి ఈ సంవత్సరం చాలా మంచి విషయం అండి. వీరికి పెద్ద నెగిటివ్ పాయింట్స్ ఏమీ లేవు. మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు ఈ యొక్క మకర రాశికి చెందుతారండి. వీరికి కొంచెం అంత అనుకూలమైన కాలం కాదు. ఎందుకు అనంటే ఆదాయం 8 వంతులుంటే వ్యయం 14 వంతులుంది. ఇది వీరి యొక్క ధనంలో కొంచెం అధిక భాగం ఖర్చు అయ్యే పరిస్థితి. వీరు ఎవరికి ఖర్చు పెడతారు అని అంటే వీరికి వృధాగా ఖర్చు అవుతుంది. లేనిపోని సమస్యల్ని కొని తెచ్చుకొని మీరు మంచి చేద్దామన్నా కూడా సమస్యలు కొని తెచ్చుకునే ఖర్చు ఏర్పడుతుంది. ఇందాక నేను మొదట చెప్పాను, మేష రాశి వారికి పెట్టే వ్యయమంతా కూడా సద్వినియోగం అయితే ఈ సంవత్సరం విశ్వావసన సంవత్సరంలో మకర రాశి వారి వ్యయము వృధా వ్యయం అవుతుంది. కాబట్టి ఆర్థిక విషయాల్లో మీకు డబ్బులు రాగానే ఎవరైనా మీకు నమ్మకస్తుల చేతిలో పెట్టేయడం మంచిది. ఈ సంవత్సరం మీ చేతిలో ఉంటే మాత్రం వృధా వ్యయం ఏర్పడుతుంది. మకర రాశి వారికి ఈ సంవత్సరం రాబోయే మే నెల మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఆర్థికంగా కాదు, ఆరోగ్య విషయాలు మకర రాశి వారికి కొంచెం ఇబ్బందుల్ని క్రియేట్ చేస్తాయి. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఎందుకు అని అంటే కుజుడు కేంద్రవర్తిలో కేంద్ర స్థానంలో ఉన్నాడు ఈ మకర రాశికి. కాబట్టి మే నెలలో మాత్రం ఆహారపు అలవాట్ల విషయంలో మకర రాశి వారు ఎవరైనా ఉండి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ కుంభరాశి, లాస్ట్ బట్ వన్. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు. వీరు కుంభరాశికి చెందుతారు. వీరికి ఏలినాటి శని యొక్క చివరి భాగం జరుగుతుంది ఈ సంవత్సరం. ఇంకొక 2.5 సంవత్సరాల్లో ఏలినాటి శని పూర్తవుతుంది. ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో శని వల్ల ప్రతికూలమైనటువంటి శనేశ్వరుణ్ణి కలిగి ఉన్నారో కుంభరాశి వారు ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు. ఈ సంవత్సరం బాగాలేదు. అలాగే సంపూర్ణ చంద్రగ్రహణం కూడా ఈ కుంభరాశిలోనే ఏర్పడబోతుంది. కాబట్టి ఈ సంవత్సరం మానసికంగా కూడా వీరు కొంచెం చికాకులు ఎదుర్కొంటారు. లేని స్ట్రెస్ ని, మానసిక ఆందోళనని పొందుతారు. అదే విధంగా చిన్న చిన్న విషయాలకి కంగారు పడి భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కుంభరాశి వారు ఈ సంవత్సరం వీలైనంత వరకు ప్రతి పౌర్ణమి రోజు చంద్రుడికి క్షీరాభిషేకం చేయించుకుంటే మంచిది. మీ చుట్టుపక్కల ఉన్న నవగ్రహ దేవాలయం ఎక్కడైనా వెళ్ళి ఈ సంవత్సరం అంతా కూడా పౌర్ణమి రోజు అంటే సూర్యోదయం తర్వాత కాదండి, చంద్రుడి యొక్క బలం సూర్య అస్తమయం తర్వాత. కాబట్టి చీకటి పడ్డాక క్షీరాభిషేకం, పచ్చి పాలన, ఒక గ్లాసు పాలనైనా కూడా పోయి చంద్రుడికి అభిషేకం చేయించుకోవడం మంచిది. ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి శనివారాలు పాటించడం కూడా మంచిది. ముఖ్యంగా ఏలినాటి శని 3 పాదాలు 7.5 సంవత్సరాలని 2.5 సంవత్సరాలుగా మనం డివైడ్ చేస్తాం. వాటిల్లో ఈ కుంభరాశి వారికి చివరి పాదం, మీనరాశి కూడా చివరి పాదం కానీ నెక్స్ట్ చెప్తాను అది. సో కుంభరాశి వారికి చివరి పాదం కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శనేశ్వరుడు నేను ఇన్ని సంవత్సరాలు అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే వారు పెట్టేటటువంటి కష్టాలు ముఖ్యంగా ఆరోగ్యము, వాహన పరంగా ఉంటాయి. మనకి తెలియకుండానే అదే యాక్సిడెంట్ ఎలా అయిందని అనుకుంటాం. అలాంటి వాళ్ళందరూ కూడా శనేశ్వరుడి ప్రభావం వల్లే జరుగుతుంది. సో ఈ సంవత్సరం అంతా కూడా కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక మీనరాశి, పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రానికి చెందిన 1, 2, 3, 4 పాదాల వారు మీనరాశి చెందుతారండి. లాస్ట్ రాశి ఇది. కానీ ఈ సంవత్సరం వీళ్ళకు కూడా ఏలినాటి శని తీవ్రంగా ఉంది. చివరి పాదం అండి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది. చివరి పాదంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే అందరికీ కాదు, ఇది కూడా ముందే చెప్తున్నాను, వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఏలినాటి శని యొక్క ఫలితం ఉంటుంది. వీరికి ఆదాయ వ్యయాలు సమానం అండి. 5 ఉన్నాయి. రాజపూజ్యం 3 ఉంది, అవమానం 1 ఉంది.
వీరికి ఇబ్బందులు అయితే మాత్రం ఆరోగ్యము అదే విధంగా ఈ వెహికల్ సంబంధిత విషయాల్లో ఉంటాయి. కుంభరాశి వారు అలాగే మీనరాశి వారు ఈ సంవత్సరము కొత్తగా బిజినెస్ ఎక్స్టాండ్ చేయడం కానీ న్యూ వెంచర్స్ లో పార్టిసిపేట్ చేయడం కానీ లేదా ఇతరులకు ఫ్రెండ్స్ కి హామీలు ఉండి అప్పులు ఇవ్వడం ఇలాంటి పరిస్థితులు కానీ చేయకుండా ఉండడం మంచిది. సో ఉన్న వాటిల్లో ఇది ఇంకా మనం చెప్పుకోవాలంటే విశ్వావసునామ సంవత్సరం ఇది ఒక రకంగా మంచిదేనండి. లాస్ట్ సంవత్సరం మీద పోలిస్తే ఒక 4-5 రాసులే ప్రతికూల ప్రభావాన్ని పొందుతున్నాయి, మిగిలిన అన్ని రాసులు బాగున్నాయి. అందరికీ మంచి జరుగుతుంది. మీరు యొక్క మీ వ్యాపార రంగాల్లో కానీ మీ కెరియర్ రీత్యా కానీ అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందాలని అనుకుంటున్నాను. ఎనీ డౌట్స్ మీకు ఏమైనా ఉంటే ప్లీజ్ లెట్ మీ నో. ఏదండి? అవునండి, మకర రాశి వారు మెయిన్ ఇదేనండి. వారి యొక్క రాశ్యాధిపతి శనీశ్వరుడు. శనికి అభిషేకాలు చేయించుకోవడం, నీలాంజన సమాభాసం, రవిపుత్రం యమాగ్రజం, ఛాయా మార్తాండ సంభూతం, తం నమామి శనీశ్వర స్తోత్రం ఉంటుంది. అది రోజు చదువుకోవడం మంచిది. అది చదవడం ఈ సంవత్సరం మంచిది. అంతకు మించి ఏది అవసరం లేదండి. కుంభరాశి మీనరాశి వారు మాత్రం కొంచెం ఈ శాంతి జపాలు జరిపించుకుంటే మంచిది. ఖచ్చితంగా రామేశ్వరం విజిట్ చేసే ఉంటారు, చాలా మంచి క్షేత్రం, అక్కడికి వెళ్ళండి. మా కింద మించి ఏం లేదండి. ఇంకా వేరే డౌట్స్ ఏమైనా ఉంటే లెట్ మీ నో ప్లీజ్. వృశ్చిక రాశి, వృశ్చిక రాశి వారికి అవసరం లేదండి, బాగా దీంట్లో ఏదైనా కూడా రోజు నవగ్రహ మంత్ర స్తోత్రాలని చదివే అలవాటు చేసుకుంటే మంచిది. అది ఏ రాశి అయినా కూడా నవగ్రహ స్తోత్ర మంత్రాలని పఠనం చేయండి. ముఖ్యంగా నెక్స్ట్ జనరేషన్ వారికి అసలు 2025-26 ఇది కాదు, కలియుగం ప్రారంభమై 5126 సంవత్సరాలు పూర్తయిందనే విషయాన్ని చెప్పండి. వాళ్ళ కొంచెం తెలుగు మన అభిప్రాయం సాంప్రదాయాలు అవి తెలిసేయండి. ఉగాది రోజు ముఖ్యంగా ఎవరిని పూజించాలి, ఇది ఒక క్వశ్చన్ నన్ను చాలా అడుగుతారు. ఉగాది అన్నది పూర్తిగా బ్రహ్మకు సంబంధించిన పండుగ, మిగతా దేవతలకు కాదండి. ఒక యుగం, ఈ యుగం మొత్తం విశ్వం ఆరంభమైందే యుగాది అని చెప్పి మన వేదాలు చెప్తున్నాయి. బ్రహ్మ క్రియేషన్ స్టార్ట్ చేసింది ఉగాది రోజున. కాబట్టి బ్రహ్మకు సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు ఏమైనా సరే లేదా బ్రహ్మను తలుచుకోవడం కానీ ఉగాది రోజు ముఖ్యం. ఆఖరికి విశ్వావసు అన్నది కూడా పేరు మీకు తెలిసే ఉంటుంది. రావణ బ్రహ్మ తండ్రి గారి పేరు. 60 తెలుగు సంవత్సరాల పేర్లు నారద మునీంద్రుడు ఇచ్చారు. గొప్ప గొప్ప ఋషులు మనువుల పేర్లు. ఈ విశ్వావసుడు అనేవాడు రావణాసురుడికి అన్నటువంటి తండ్రి. ఆయన బ్రహ్మకి స్వయాన మనవడు. కాబట్టి ఈ సంవత్సరం ఉగాది రోజు ఏదైనా కుదిరితే బ్రహ్మ పూజ చేయగలిగితే, బ్రహ్మకి తలుచుకోగలిగితే మంచిది. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ప్లీజ్ లెట్ మీ నో. ఏమైనా ఉన్నాయండి? కేవలం విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? మెంబర్స్ ఇంకా మీకు ఇంకా ఎవరికైనా పర్సనల్ గానీ ఓపెన్ గానీ లేకపోతే కనుక పర్సనల్ గా ఉంటే ఫోన్ చేయండి. మీరు అవర్సమకారి.com వెబ్సైట్ ని చూసినట్లయితే ఓన్లీ రాశి ఫలితాలు కాదండి, మీ నక్షత్ర స్వభావాలు, రాసుల స్వభావాలు ఎవ్రీథింగ్ ఉంటే లేదా మీరు అక్కడ కాంటాక్ట్ చేయొచ్చు. ఎనీవే, ఐ హోప్ నన్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ హరి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ప్లీజ్ లెట్ మీ సే వన్ థింగ్. ఈ నా జ్యోతిష్య శాస్త్రం అన్నది మా తండ్రి గారి వల్ల నాకు వచ్చింది వంశపారంపర్యంగా. ఆయన గత సంవత్సరం జనవరి 5వ తేదీన కాలం చేశారు. సో ఆయన పోయిన సంవత్సరం తర్వాత నేను చేస్తున్న పంచాంగ శ్రవణం అనేది. సో నేను ఈ సంవత్సరం నేను చేసిన పంచాంగ శ్రవణం ఆయన డెడికేట్ చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ that has given to me. And ఈ సంవత్సరం మీకు అత్యంత లాభకరంగా, అన్ని సంవత్సరాల కంటే లాభకరంగా ఉండాలని ఆ జగన్మాతను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్ అరవింద్ గారు, చాలా చక్కగా వివరించారు. మా మెంబర్స్ అందరికీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాగే మీ సతీ సమేతంగా మీరు ఇప్పుడు వస్తే మేము చిన్న చిరు సత్కారం చేసుకుంటాం.